ఇంకోటి ఇవాళ సాక్షి పేపర్లో ప్రధాన శిక్షలో వాళ్ళు రాసిందంటే సుప్రీంకోర్టు విచారణ చేయక్కర్లేదు అన్నప్పటికీ మీరు కేసు పెట్టారని చెప్పేసి వారు పెట్టారు. దాని మీద చెప్పాల్సింది అంటే రఘురామకృష్ణరాజు గారు బెయిల్ మీద వచ్చాక సిబిఐ విచారణ మొత్తం దాని మీద సిబిఐ విచారణ కోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దాని వాయిదాలు పడి విచారణకు వచ్చినప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళారా లేదా అని చెప్పి అడిగారు. హైకోర్టుకి వెళ్ళలేదని, హైకోర్టుకి వెళ్లకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు అంటే సరే అయితే మేము విత్డ్రా చేసుకుంటున్నాం, కేసు విత్డ్రా చేసుకొని హైకోర్టుకి వెళ్తామని చెప్పి అన్నారు. హైకోర్టులో సిబిఐ విచారణ కోర్టు చేసిన కేసులో మే 12, 2023 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఏంటి ఆ ఉత్తర్వులు? ఆ సమయంలో మే 14 అరెస్ట్ చేసిన సమయంలో ఉన్నటువంటి కాల్ డేటా రికార్డులని టెలికాం వాళ్ళ దగ్గర నుంచి, టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ప్రాయర్ రెగ్యులేషన్ అందుకని మీ అన్ని తీసి భద్రపరచమని సిబిఐని ఆదేశించింది హైకోర్టు. సిబిఐని హైకోర్టు ఆదేశించింది మీరు అన్ని తీసుకొని. అప్పుడు సిఐడి రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అదే మేము తీసుకుంటాం సిఐడి ద్వారా అంటే ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఎలా తీసి భద్రపరుస్తారు, దాన్ని ఒప్పుకోమని చెప్పి సిబిఐని భద్రపరచమని. నా పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టే సిబిఐ విచారణ అక్కర్లేదు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత హైకోర్టు ఎందుకు తీసుకోండి కేసు? హైకోర్టు కేసు సుప్రీంకోర్టు ఒక కేసు అక్కర్లేదు కొట్టేసింది అనుకోండి, సిబిఐ విచారణ అక్కర్లేదని హైకోర్టు ఎందుకు తీసుకుంటుంది ఆ కేసు? హైకోర్టు తీసుకుంది 2023 మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, భద్రపరచమంది. ఇంకోటి కూడా జనరల్ హాస్పిటల్ గుంటూరు జీజీహెచ్ లో ఉన్నటువంటి రికార్డ్స్ తారుమారు చేస్తున్నారని కోర్టు వరకు వెళ్తే కోర్టు హైకోర్టు కూడా ఆ రికార్డులని భద్రపరచమని చెప్పింది. సో ఈ నేపథ్యంలో వారి వాదన డొల్ల వాదన ఈ రోజు విచారణ జరగాలి. సింపుల్ అండి. రఘురామకృష్ణ రాజు గారు ఏమంటున్నారు? జీజీహెచ్ లో డాక్టర్ పద్మావతి గారు రికార్డులు ట్యాంపర్ చేశారు, కింద స్థాయి డాక్టర్లు ప్రభావతి గారు టార్చర్ జరిగింది, ప్రభావతి గారు నా మీద టార్చర్ జరిగింది అన్న విషయాన్ని లోవర్ డాక్టర్స్ నివేదిక ఇచ్చినప్పటికీ ఆవిడ అన్ని పక్కన పెట్టి సొంత నివేదిక ఇచ్చారంటున్నారు. ఆ రికార్డులన్నీ ఇప్పుడు సీజ్ చేసి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు వెళ్ళి ఆ రికార్డుని తీసి చూస్తే లోవర్ కింద స్థాయి డాక్టర్లు ఏం చెప్పారు, ఈవిడేమి ఇచ్చారు, ప్రభావతి గారు ఏమి ఇచ్చారని చెప్పి చూశారనుకోండి, అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ తేలిపోతుంది. ఎందుకంటే రఘురామరాజు గారు చెప్తున్న ప్రకారం ఆ డాక్టర్ గారి హస్బెండ్ వైసీపీ లీగల్ కన్వీనర్ అంటే గుంటూరు జిల్లాకి, మనకైతే తెలియదు. ఆయన నిన్న కూడా చెప్తున్నారు, ఓ ఛానల్లో కూర్చొని నిన్న కూడా చెప్తున్నారు. సో అదే కనుక నిజమైతే కింద డాక్టర్లు వేరు పై డాక్టర్ వేరు నివేదిక ఇస్తే అక్కడే ముందు ప్రేమ ఫేసి ఎస్టాబ్లిష్ అయిపోతుంది కదా, ఇక రికార్డులు తారుమారు చేశారని చెప్పి. అలాగే కాల్ రికార్డులు కూడా సిబిఐ దగ్గర ఉంది, కానీ రికార్డులు తీస్తే నిన్న ఆయన ట్రిపులర్ గారు చెప్తూ సునీల్ గారే వీడియో తీశారు టార్చర్ చేస్తున్నారు. అదే నిజమైతే కనుక ఆ కాల్ రికార్డులో సునీల్ గారి మొబైల్లో నెట్లో ఉంటాయి కదా, కాల్ రికార్డ్స్ అది తీస్తే దాంట్లో తెలిసిపోతుంది ఎవరి మొబైల్ అక్కడ యాక్టివ్ గా ఉంది. గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ ఎట్లాగో మనకు అలవాటు పదాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ టెక్నాలజీ ఉపయోగిస్తే అవన్నీ బయటపడతాయి. ఎవరెవరు ఉన్నారో చెప్పి అర్థమవుతుంది. సో ఈ ఒకటి మాత్రం సత్యం, ఎంపీ గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది, చేసింది ఎవరు, దాన్ని ప్రేరేపించింది ఎవరు, చిత్రీకరించింది ఎవరు అన్న విషయాన్ని తేలవలసిన అవసరం ఉంది. దీన్ని